వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీక, తెలంగాణ ముద్దుబిడ్డ, సైద్ధాంతిక పునాదిని ఏర్పరిచిన గొప్ప దార్శనికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. ఆయన జీవితం తెలంగాణకే స్ఫూర్తిదాయకం. ఆయన 91వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరికని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు. జయశంకర్ సార్కు ఘన నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. భావితరాలకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితం ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఆర్జీవన్ జేఎం లలిత్ కుమార్ వెల్లడి. మురుగునీటి శుద్ధి కేంద్రం పనులను పరిశీలించిన సిఐటియు బృందం. తెలంగాణ రాష్ట్రం సాకారం కావడంలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి మరువలేనిది. తెలంగాణ రక్షణ సమితి డెమోక్రాటిక్ ఎమ్మెల్యే అభ్యర్థి తోడేటి శంకర్ కాసంపల్లి ఆనంద్ బాబు వెల్లడి. ప్రొఫెసర్ జయశంకర్ ని తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటన చేయాలి. కవి, రచయిత, స్నేహ సాహితీ గ్రంథాలయం వ్యవస్థాపకులు ఏలేశ్వరం వెంకటేష్ డిమాండ్. గోదావరి కనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు అందించాలన్న సంకల్పంతో జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను తెలంగాణ ఉద్యమ నాయకుని ఎన్నుకొని ఉద్యమ కార్యాచరణ రూపొందించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేలా చేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు సాధించే దిశగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించే దిశగా కేసీఆర్ ముందుకు సాగారని తెలిపారు. జయశంకర్ సార్ కలలు గన్న బంగారు తెలంగాణ సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేశారన్నారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నీరుగారుస్తూ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్న నీటిని ఎత్తిపోయకుండా రైతుల పొలాలను ఎండబెడుతుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగినటువంటి యొక్క పోరాటంలో తెలంగాణ భావజాలాన్ని ప్రతి ఇంటింటికి కూడా చేరేటువంటి విధంగా ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. 60 ఏళ్ళ ఈ తెలంగాణ సాధన ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే ఈ తెలంగాణ సిద్ధిస్తుంది. వారి నాయకత్వాన్ని ముందు నడిపిస్తామని చెప్పేసి అనేక మంది ఉద్యమకారులతో, మేధావులతో సమావేశాలు ఏర్పాటు చేసి కేసీఆర్ గారిని భుజము తట్టి తప్పకుండా మీరు తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకోవాల్సిందే అని చెప్పేసి వారికి చెప్పి వారి ముందుండి నడిపించినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇచ్చేటువంటి విధంగా పురికొల్పినటువంటి ఉద్యమ నాయకుడిని పురికొల్పినటువంటి నాయకుడు మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఈ సమయంలోనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, లేకపోతే ఈ బలిదశ ఉద్యమంలో రాకపోతే ఇక తెలంగాణ ఎన్నడూ రాదు అని విద్యార్థి లోకాన్ని, సకల జనులనందరినీ కూడా ఒక్కటి చేసినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. వారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రము ఏ విధంగా ఉండాలని చెప్పేసి ముందుగానే ఒక ప్రణాళిక, ఒక రూపకల్పన చేసినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల కాలంలో నీళ్లు, నిధులు, నియామకాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి నిర్మాణాలు, అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి చెరువుల పూడికి తీత నుండి ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందించే విధంగా నీళ్ల సమస్య లేకుండా చేసినటువంటి విధంగా ఆలోచన పురికల్పినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. వారి ఆలోచననే ఇలా కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు అమలు చేసినారు. ఉద్యోగాల కోసం, నిధుల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వనరులను కూడా
ఉపయోగించుకోవాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక పౌరుడు కూడా ఆత్మ గౌరవంతో జీవించాలనేటువంటి గొప్ప ఆలోచనతో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా నడిచింది. రేపు రాబోయేటువంటి కాలంలో వారి ఆశయ సాధన కోసం గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి వెంట ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి ఆశయ సాధన కోసం ముందుకు నడుస్తున్నటువంటి నేపథ్యంలో వారి ఆశయాలను సాధించిన రోజే వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం మనమందరం కూడా నడుం బిగిద్దాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నటువంటి యొక్క రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు గోబు ఐలయ్య, యాదవ్ మారుతి, కల్వచర్ల కృష్ణవేణి, బాది అంజలి, జనగామ కవిత, సరోజిని, గుర్రం పద్మ, కనకలక్ష్మి, సుజాత, పర్లపల్లి రవి, జేవి రవి, చల్ల రవీందర్ రెడ్డి, కిరణ్, నీరటి శ్రీనివాస్, వెంకటేష్, పిల్లి రమేష్, కుర్రా రామరాజు, హరికృష్ణ, సత్తు శ్రీనివాస్, శ్రావణ్, చింటూ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష బుధవారం అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ జీవిత చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను జిల్లా ఉన్నతాధికారులు స్మరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని స్టేట్ ఫంక్షన్ లాగా నిర్వహిస్తున్నామని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆచార్య జయశంకర్ పాత్ర మరువలేనిదని, 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, ఉద్యమానికి మార్గదర్శకంగా నిలిచి సలహాదారులుగా పనిచేశారని, తెలంగాణ ఉద్యమానికి వెన్నెముకగా ఆచార్య జయశంకర్ నిలిచారని కలెక్టర్ పేర్కొన్నారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్కు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉందని, స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేశారని, రాష్ట్ర అభివృద్ధి కొరకు మంచి ప్రణాళికలు సైతం రూపొందించారని, ఆయన ఆశయాల సాధన కోసం మనమంతా సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. భావితరాలకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితం ఆదర్శప్రాయంగా నిలుస్తుందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో జీఎంతో పాటు జీఎం కార్యాలయ సిబ్బంది పాల్గొని జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన మహనీయులు జయశంకర్ సార్ అని కొనియాడారు. జయశంకర్ సార్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు భాగాన నిలపడంలో కృషి చేయాలని కోరారు. చూడలేదు స్వాతంత్ర పోరాటాన్ని మనలో చాలా మంది చూడలేదు, కానీ మనలో చాలా మంది తెలంగాణ పోరాటాన్ని చూసింది. సో స్వాతంత్ర పోరాటం ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. అట్లా ఒక 4 ఏండ్ల పసికందు నుంచి 80 ఏండ్లు కాటికి కాచుకున్న వృద్ధులు దాకా ప్రతి రంగంలోనూ మనం చూసాం మన కళ్ళ ముందు. తెలంగాణ పోరాటం అనేది ఎట్లా అయింది, దానికి వెన్నెముక ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పాలి. అట్లనే తెలంగాణ ఇందాక కూడా మిత్రులు చెప్పారు, చక్కగా చెప్పారు. శ్రీ రమేష్ గారు కానీ, దేవాచారి గారు కానీ, మిగిలిన భక్తులు కానీ, తెలంగాణకు జాతిపిత ఎట్లయితే ఉందో తెలంగాణకు జాతిపిత అంటే జయశంకర్ సార్ని మనం వర్ణించవచ్చు, వారిని ఊహించవచ్చు. ఆ రకంగా చేశారు. ఆయన ఒక్క మాటలో ఆయన అన్న ఒక నినాదం ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏమనంటే ఆయన అనేవాళ్ళట, అబ్తో ఏకీ ఖాయిష్ హై, అబ్తో ఏకీ ఖాయిష్ హై, బస్ తెలంగాణకు దేఖనా और मर जाना. అంటే ఒక మన కళ్ళ ముందున్న ఒక వ్యక్తి తెలంగాణ నేను చూస్తే చాలు ఇక మరణించవచ్చు అని నేను చెప్పినంటే దేనికోసం ఆయన జీవించారు, దేనికోసం ఆయన బతికారు, ఆయన ఏది శ్వాసగా బతికారు అనే దానికి ఇది మచ్చుతునక. అట్లనే జీవితాంతా కూడా వివాహం చేసుకోకుండా ఇదే యొక్క సాధన కోసము ఒక వ్యక్తి తన యొక్క ప్రతిరోజు ప్రతి శ్వాస ఎట్లయితే ఉన్నారో అనే దానికి అది మరొక ఉదాహరణ. ఈ రకంగా మనందరి యొక్క తెలంగాణ వాసులు అట్లే ముందు వచ్చే తెలంగాణ అందరి తరాలకు కూడా శ్రీ జయశంకర్ సార్ అనేది ఆదర్శంగా మన మనసులలో తెలంగాణ ఉన్నన్ని రోజులు కూడా ఆమరణీయం ఉంటుంది. వారి యొక్క జీవితము అదొక వారి యొక్క జీవితము ఒక ఉదాహరణను ఎప్పటికీ ఉండిపోతుంది మన తెలంగాణ వాసులందరి యొక్క మనసులలో, జీవితాలలో. సో వారి జీవితాన్ని మనందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జీఎం ఆంజనేయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, CMOA ప్రతినిధి క్రాంతి కుమార్, AITUC ప్రతినిధి రాజు, సీనియర్ PO హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్జీవన్ సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న మురుగునీటి శుద్ధి కేంద్రం పనులను బుధవారం సిఐటియు బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ గోదావరి కని పారిశ్రామిక ప్రాంతం మురుగునీరంతా గోదావరి నదిలో కలిసి కలుషితమైన తిరిగి కార్మిక కుటుంబాలకు సప్లై అవుతుందని, కార్మికులు వారి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలవుతున్నారని, స్వచ్ఛమైన తాగునీరు కోసం పెద్ద ఎత్తున 3 సంవత్సరాల నుంచి కార్మికులు ఆందోళన, సిఐటియు పోరాటం చేసిన ఫలితంగా గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో 10 కోట్లతో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు, 10 కోట్లతో వ్యాధి నిర్ధారణ ఆధునిక పరికరాలతో సింగరేణి హాస్పిటల్ అభివృద్ధి చేస్తున్నారని, 20 కోట్లతో గ్రావిటీ ఫిల్టర్ బెడ్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. 2-3 నెలల్లో త్రాగునీటి అందుబాటులోకి రానుందని, 17 కోట్లతో జీడీకే 2 అండ్ 2A ఇంక్లైన్ వద్ద మురుగునీటి శుద్ధ కేంద్రం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, ఈ నెల చివరిలో ప్రారంభానికి సిద్ధమవుతున్న సందర్భంగా సింగరేణి సిఎండి ఎన్ బలరాంకి సిఐటియు తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పారిశ్రామిక ప్రాంతమంతా గాలి, నీళ్లు, దుమ్ము, ధూళితో పొల్యూషన్ ప్రాంతంగా మారిందన్నారు. కార్మికులు వారి కుటుంబ సభ్యులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తే హాస్పిటల్ ఖర్చులు కూడా తగ్గుతాయని, కార్మికులు ఆరోగ్యంగా ఉంటే సింగరేణి సంస్థ అభివృద్ధి పథంలో ముందుకెళ్లే అవకాశాలున్నాయన్నారు. గోదావరి కని గ్రావిటీ ఫిల్టర్ బెడ్తో పాటు అంతకన్నా ముందే గోదావరికని సంబంధించిన శాలపల్లి దగ్గర నుంచి ఒక పెద్ద మురుకు కాలువ, అది మన సింగరేణి మార్కండేయ కాలం నుంచి పోయి శాలపల్లి దగ్గర గోదావరి కలుస్తుంది. అట్లాగే ఇది ఫైన్ క్లైన్ దగ్గర నుంచి 2 ఇంక్లైన్ నుంచి వచ్చే మురుకు నీళ్లు, ఈ 2 నీళ్లు కూడా గోదావరికని గోదావరిలో కలిసి గోదావరి నీళ్లు లేని సందర్భంగా ఈ నీళ్ళే ఇసుకల నుంచి మళ్ళీ కార్మికులందరికీ తాగటానికి వచ్చేది. నిన్నటి వరకు తాగుతుంది, ఈ రోజు వరకు కూడా ఇంకా అదే జరుగుతుంది. దీని మీద మనం అప్పుడు 2020 కానించి మొదలుపెట్టి ఇప్పటివరకు పెద్ద ఆందోళన ఫలితంగా దాదాపు 17 కోట్ల రూపాయలు మురుకు నీళ్లు, ఓన్లీ ఫైన్ క్లైన్ 2 ఇంక్లైన్ మురికించి వచ్చే నీళ్ళు మాత్రమే దీంట్లో ఇప్పుడు ఫిల్టరింగ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది 17 MLD 17 కోట్లతోటి ఇప్పుడు ఇంకొక నెల రోజులు అయితే పూర్తయింది. 1/9/2025 నాటి పూర్తి చేయాలనేది కాంట్రాక్ట్కి ఇచ్చిన వీళ్ళ ఒప్పందం. నాకు తెలిసి అవకాశం ఇంకో నెల రోజుల్లో పూర్తి అయిపోద్ది. అంటే వర్షాకాలం జరిగేటప్పుడే పూర్తయింది. వచ్చే సమ్మర్ నాటి వరకు ఆ ఫిల్టర్ బెడ్ కానీ ఈ ఎస్టీపీ కానీ 2 కూడా పూర్తయితాయి. రాబోయే కాలంలో గోదావరి కని RG 1, 2, 3 కార్మికులందరికీ కూడా స్వచ్ఛమైన నీరు, మిషన్ బయట నీళ్ళ కన్నా మంచి లక్ష్యానికి అవకాశం ఉంది. కార్మిక వర్గం అంతా అర్థం చేసుకోవాల్సింది, ఈ వాళ్ళొకరు వీళ్ళు వచ్చేసి మేమని గొప్పలు చెప్పుకుంటారు పోరాటంలో రాలేదు. 100% CI2 గత 3-4 సంవత్సరాల కాల పోరాట ఫలితం. దీనికి కార్మికులు సహకరించడం వల్ల ఎంతో ఆందోళన ఫలితంగా చైర్మన్ మేనేజర్ బలరాం గారు, అప్పుడున్న GM నారాయణ గారు నోటు పెట్టడం వల్ల అయినా ఎన్నో ఆందోళన ఫలితంగా వచ్చింది. దీని కార్మిక వర్గం అంతా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇది నాకు తెలిసినంత వరకు దీని మెయింటెనెన్స్ వ్యవహారం ఇంకంతా ఓపెనింగ్ అయినాక తెలుస్తుంది, అప్పుడే మనం చెప్పలేము. ఇది కేవలం ఇంకొకటి దీనికన్నా ముందు ఒక చిన్నది ఉంటుంది, అది పేరుకు మాత్రమే నడుస్తుంది, దాంట్లో ఏమీ ఉండదు. ఇది తొందరగా ఇది కూడా నాకు తెలిసి ఒక 1 మంత్ కాబట్టి దీనికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. యాజమాన్యం వెంటనే పూర్తి చేసి కార్మికులకు వినియోగంలోకి తీసుకొచ్చి కార్మికుల ఆరోగ్యం మంచిగా ఉంటే సింగరేణి హాస్పిటల్ సగం ఖర్చులు తగ్గుతాయి. కేవలం మంచిళ్ళు, పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ 3 గోదావరి కని ప్రాంతంలో RG 1, 2, 3 ప్రాంతంలో విపరీతంగా ప్రపంచంలో నెంబర్ 1 వస్తుంది. అటు FCI NTPCలు, అటు బసందర కాంచి పెడితే బూడంతా మనం ఇన్నే. ఇటు గోదావరి కని సంబంధించిన NTPC మంచాల FCIకి సంబంధించిన మురుగునీళ్ళన్నీ మన గోదావరి కని మనకే వస్తాయి. కాబట్టి ఇక్కడ డస్ట్ మనకే ఎక్కువ ఉంటుంది, నీళ్లు కలుషిత నీళ్ళు మనకే వస్తాయి, విపరీతమైన పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ మనకే వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులు గుర్తుపెట్టాల్సింది వాటి మీద, ఎవరో చేసిన వాటిని గొప్పలు చెప్పుకొని నేను అనేదానికన్నా మీరు చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ప్రాంతంలో కొన్ని లక్షల మంది క్యాన్సర్ వస్తుందని చెప్పి ఇప్పటికే ఎక్స్పర్ట్లు, సైంటిస్టులు చెప్తా ఉన్నారు. అందుకనే మీరు కేంద్రీకరించాల్సింది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు గోదావరి కని, రామగుండం, బసంత్ నగర్ అట్లాగే సింగరేణి ఎస్టీపీల మీద దృష్టి పెట్టి దాని నుంచి వెలువడుతున్న బూడిని కార్మిక క్షేత్రాలలో పడకుండా ఇంకా ఎత్తులేపుతారా, లేకుంటే ఇంకా అధునాతన పరికరాలు పెట్టేసి ఆ డస్ట్ రాకుండా చేయాల్సిన అవసరం ఉంది. కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, దాసరి సురేష్, ఆనబోయిన శంకర్, సానం రవి, ఈద వెంకటేశ్వర్లు, పెరుమల్ల శ్రీనివాస్, తిప్పరపు రాజు, జనార్దన్ రెడ్డి, పెద్దపల్లి శశికిరణ్, రాజ్ కుమార్, శివరామకృష్ణ, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాకారం కావడంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన కృషి మరువలేనిదని తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ ఎమ్మెల్యే అభ్యర్థి తోడేటి శంకర్ గౌడ్, వాసంపల్లి ఆనంద్ బాబు అన్నారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా గోదావరికని తెలంగాణ రక్షణ సమితి డెమోక్రాటిక్ కార్యాలయంలో బుధవారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంలో, సామాజిక తెలంగాణ నిర్మాణం చేయడంలో రూపకల్పన చేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు. కోట్లాడి సాధించుకున్న తెలంగాణ దొరల పాలైందని, ఒక కుటుంబమే బాగుపడిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడంలో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రాటిక్ రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ ఆధ్వర్యంలో పనిచేస్తామని వెల్లడించారు. ఈరోజు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా మరి తెలంగాణ రక్షణ సమితి రామోను నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో ఉద్యమంలో కొత్తపల్లి జయశంకర్ గారు మరి ఉద్యమం గురించి ఎన్నో రకాలుగా కష్టపడి మన తెలంగాణ రాష్ట్రం కొరకు చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. తెలంగాణ ఇవాళ రావడానికి కారణం మరి మన జయశంకర్ గారి పూర్తి బలము సహకారము ఉందనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే మరి చిన్న రాష్ట్రాలకు కానీ తెలంగాణ విషయంలో పూర్తి స్థాయిలో ఆయనే మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకు మరి నష్టం జరుగుతుంది, మనకు సపరేట్ తెలంగాణ ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచన కొద్దీ ఆ రోజు ఉద్యమంలో కేసీఆర్ గారిని మరి వెంట ఉండి ఆయనకు సూచనలు సలహాలు ఇచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3.5 కోట్ల ప్రజలను ఏకం చేసి తెలంగాణ వచ్చేంత వరదాకా, అంటే పాపం ఆయన చూడలేదు కానీ భగవంతుడు ఆయన పూర్తి స్థాయిలో వచ్చినట్టు ఆయన జన్మ ధన్యమయ్యేది. రాకముందు ఆయన మరణించడం చాలా బాధాకరం. తెలంగాణలో 3.5 కోట్ల ప్రజలు చాలా బాధపడ్డారు. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆయన సహాయ సహకారాలు బాగా ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నట్టు వాళ్ళందరం కూడా మరి ఆయన అడుగుజాడలు నడిచి అందరం ఆయన ఆశయాలను మనం కొనసాగించాలనేది ఇలా తెలంగాణ రక్షణ సమితి టీఆర్ఎస్ పార్టీ డి పక్షాన ఇలా మీ అందరము కార్యకర్తలం, నాయకులం, మహిళలం అధిక సంఖ్యలో యొక్క ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. జయశంకర్ సార్ అంటే తెలంగాణ అంటే జయశంకర్ సార్, మరొకరు లేరు అనేది మనకు బల్లగుద్ది చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ వ్యూహకర్త కొత్తపల్లి జయశంకర్ గారు, అలాగే ఆయన గీసినటువంటి గీతతోనే ఈరోజు తెలంగాణ మనం సాధించుకోవడం జరిగింది. ఆయన వెనుక మనం అందరం చేసినటువంటి ఈ యొక్క పని వల్లే మనకు తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ మేము తెచ్చినామని చెప్పేసి చాలామంది గొప్పలు చెప్పుకొని ఈరోజు వారి సంపాదన ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని ఈరోజు ఎక్కడి వరకు అక్కడ కనబడకుండా మరుగైపోయిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు తెలంగాణ బంగారు తెలంగాణ తెద్దామని చెప్పేసి సాధించుకున్నామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి గత ప్రభుత్వం ఈరోజు బంగారు తెలంగాణ లేదు, ఏది లేదని చెప్పేసి మేము దాన్ని రక్షించుకోవడానికి ఈ రక్షణ సమితి ఏర్పాటైంది. అలాగే ఈ యొక్క పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క తెలంగాణ రక్షణ సమితి ముందుకు తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో జయశంకర్ గారు సాధించినటువంటి ఈ తెలంగాణని మేము కాపాడుకొని ఆయన బాటలోనే వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తోడేటి స్వరూప, రాష్ట్ర నాయకులు మామిడిపల్లి శ్రీనివాస్, శనిగరపు శివకుమార్, తాళ్లపల్లి శ్రీహరిగౌడ్, పేరాల రవి, గంధం పోషం, బాలసాని కొమరయ్య గౌడ్, గంగమ్మ, బాలసాని, సరోజన తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ని తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటన చేయాలని కవి, రచయిత, స్నేహ సాహితీ గ్రంథాలయం వ్యవస్థాపకులు ఏలేశ్వరం వెంకటేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా స్నేహ సాహితీ గ్రంథాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తొలి దశ తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించిన జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం మాత్రమే కాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉండాలో చెప్పిన సిద్ధాంతకర్త జయశంకర్ అని అన్నారు. సామాజిక తెలంగాణను ఆయన కోరారని, ఆ దశగా ఆయన ఆలోచనలు చేయడం మాత్రమే కాకుండా ఉద్యమానికి దిశను కూడా నిర్దేశం చేశారన్నారు. సామాజిక తెలంగాణ కోసం పాటుపడాలని, అదేవిధంగా ఆయన్ను తెలంగాణ జాతిపితగా ప్రకటన చేయాలని కోరారు. తెలంగాణకి రత్నం లాంటి గొప్ప మనిషి, తెలంగాణ జాతి పితగా చెప్పదగినటువంటి మనిషి, గొప్ప ఉద్యమకారుడు, గొప్ప మేధావి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి యొక్క జయంతి వల్ల ఆనాడు 1969 తొలిదశ ఉద్యమంలో పాల్గొని
నేటి మొన్నటి మలిదశ ఉద్యమం దాకా ఆయన చేసినటువంటి తెలంగాణ కోసం ఆయన కన్న కలలు, ఆయన చేసినటువంటి కృషి ఫలించింది. మనం తెలంగాణ సాధించుకున్నాం. అయితే తెలంగాణ దాదాపుగా ఒకటి దశాబ్దన్నర కాలంగా సాగినటువంటి ఉద్యమంలో జయశంకర్ సార్ యొక్క మలిదశ పోరాటంలో కూడా కీలకమైనటువంటి పాత్ర ఆయనది. 1997లోనే వరంగల్లో మొదలుపెట్టినటువంటి సభలో తెలంగాణ ఉద్యమ గళాన్ని ఆయన వినిపించినటువంటి గొప్ప మేధో సంపన్నుడు ఆయన. తెలంగాణకు సంబంధించి నీళ్లు, నిధులు, నియామకాలు ఏ విధంగా ఆంధ్రుల పాలవుతున్నాయో ఆయన ఆ రోజు చెప్పాడు. ఆయన సిద్ధాంతాలు తయారు చేశాడు, పుస్తకాలు తయారు చేశాడు. నీటిపారుదల రంగంలో ఎలాంటి దోపిడీ ఎదురవుతున్నదో ఆనాటి ఆంధ్రుల యొక్క మొదటి శాసనసభలో ఆనాడు 19 వచ్చిన కొత్తలో ఏ విధంగా ఆనాడు తెలంగాణను తమలో కలుపుకోవడం చేసినటువంటి కుట్రలను అన్నిటిని కూడా ఆయన అప్పటివే కూడా ఆయన బయటపెట్టే ప్రయత్నం చేశారు. వాటి ఆధారంగానే మలిదశ పోరాట ఉద్యమం అంతా కూడా కొనసాగింది. దాంతోపాటు ఆయన భవిష్యత్ తెలంగాణ ఎట్లుండాలో కూడా డిజైన్ చేశాడు ఆయన. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ డిజైన్ కొనసాగడం లేదు. తెలంగాణలో ఉన్నటువంటి సాంస్కృతిక ఉద్యమాన్ని, సంస్కృతిని బలపరచడంతో పాటుగా అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండేటువంటి ఒక డిజైన్ ఆయన తయారు చేశారు. అలాంటి డిజైన్ అంటే అన్ని కులాలు, అన్ని వర్గాలు, మతాలకు, కులాలకు అతీతంగా అందరూ కూడా సుఖంగా ఉండేటువంటి డిజైన్ అయితే చెప్పారో జయశంకర్ గారు, అలాంటి బాటలో ఈనాటి పాలకులు, ఇలాంటి సమాజం పోవలసి ఉంది. ఈ కార్యక్రమంలో శంకర్, లక్ష్మీనారాయణ, పోచయ్య, రమేష్, పుట్టరాజయ్య, ప్రముఖ కవి రాక్కుమార తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష బుధవారం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డు, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్లను కలెక్టర్ పరిశీలించారు. అవుట్ పేషెంట్ విభాగంలో ఉదయం 9:30 తర్వాత 6 వైద్యులు ఆలస్యంగా రావడం గమనించి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని, అవసరమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మెడికల్ సూపరింటెండెంట్ ఆర్ఎంఓలను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అవుట్ పేషెంట్ సేవలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాలని, ఆసుపత్రి వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. వైద్యుల హాజరుపైన సరియైన పర్యవేక్షణ ఉండాలని, బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమల్లోకి తీసుకుని రావాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత పెంచుకోవాలని, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రీమియం రేంజ్లో సేవలు మరియు పారిశుద్ధ్య సేవలు కూడా ఉండాలని, దీనికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు జిల్లా యంత్రాంగం నుంచి అందిస్తామన్నారు. ప్రభుత్వ వైద్యులు డ్యూటీ సమయంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది పేషెంట్లతో మర్యాదపూర్వకంగా ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, సంబంధిత వైద్య అధికారులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్పై బీజేపీ స్పష్టంగా ఉంది. బీసీ రిజర్వేషన్ పేరుతో అందులో 10% ముస్లిం రిజర్వేషన్లు పెట్టి డ్రామాలు ఆడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావు ఆరోపించారు. గోదావరికని పట్టణానికి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావు బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకులు బల్మూరి అమరేందర్రావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీసీ రిజర్వేషన్ల పేరిట డ్రామాలు ఆడుతుందని, ఆ డ్రామాకు డైరెక్టర్ రాహుల్ గాంధీ, మిగతా వారంతా యాక్టర్లని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టినప్పుడల్లా 10% ముస్లిం బిల్లును పెట్టలేదని, అందుకే బీజేపీలోని 8 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయడం జరిగిందని వెల్లడించారు. 10% ముస్లింలకు కేటాయిస్తే బీసీలకు వచ్చేది 32%మేనని, అందుకే బీజేపీ కేంద్రంలో ఈ బిల్లును వ్యతిరేకించడం జరుగుతుందని, 10% ముస్లింల రిజర్వేషన్ తీసివేస్తే అప్పుడు బీజేపీ సపోర్ట్ చేస్తుందన్నారు. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ పైన ధారణ పెట్టడం జరిగింది. మరి అసెంబ్లీలో పాస్ చేసినటువంటి ఒక బీసీ రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా కామారెడ్డిలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి డిక్లరేషన్ చేసినటువంటి ఒక కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ ఎందుకు వెళ్ళారని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కామారెడ్డిలో మాట్లాడింది 42% వాళ్లే. మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు పదే భారతీయ జనతా పార్టీ మీద ఒక అభండాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. వారి వైఫల్యాన్ని బీజేపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తాం. మేము భారతీయ జనతా పార్టీగా రాష్ట్ర అసెంబ్లీలో 42% స్థానిక ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లు పెట్టినప్పుడు మా 8 మంది ఎమ్మెల్యేలు, అప్పుడు ఉన్నట్టు 8 మంది ఎమ్మెల్యేలు బేషరతుగా బిల్లుకు సపోర్ట్ చేయడం జరిగింది.
ఇప్పుడు హైకోర్టు చివాట్లో పెట్టిన తర్వాత బిల్లు పాస్ అయ్యి కూడా 6 నెలలు అయిపోయింది. ఈ యొక్క లోకల్ బాడీస్ టర్మ్ కూడా సర్పంచ్లు ఎంపీటీసీ జెడ్పీ టర్మ్ కూడా అయిపోయి 1 ఇయర్ అయిపోయి ఏడాది అయిపోయింది. ఈ పీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయిన తర్వాత లోకల్ బాడీ ఉన్నటువంటి ఎన్నికైనటువంటి పదాధికారులు వాళ్ళందరూ కూడా ఇంకా సమయం అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ 42% 10% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ప్రకటించడం జరిగింది. 10% ముస్లింలకు రిజర్వేషన్ ప్రకటించి ఈరోజు అసలైన బీసీలకు 42 నుంచి 32% ఈ యొక్క రిజర్వేషన్ పడిపోతుంది అని భారతీయ జనతా పార్టీ పదే చెప్తా ఉంది. ఆర్టికల్ 15(4), 16(4) ముస్లిం రిజర్వేషన్లు కేవలము విద్యా ఉపాధ్యాయ మన ఉద్యోగ సంబంధించిన రిజర్వేషన్ మాత్రమే, దాంట్లో రాజకీయ రిజర్వేషన్స్ లేవు. అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే ఆ 4%లో ముస్లింలకు కూడా బీసీ రిజర్వేషన్లు రాజకీయాల్లో ఇచ్చి హైదరాబాద్ లాంటి నగరంలో 50 బీసీల సీట్లలో 35 సీట్లు ఎంఐఎంకు వచ్చినటువంటి దాఖలా మనం చూస్తా ఉన్నాం. 32 33 ఉన్నాయి, దాదాపు 35 సీట్లు. ఈ 35 సీట్లు కూడా ఆ ముస్లిం రిజర్వేషన్ లేకపోతే గౌడ్ సోదరులకు, యాదవ్ సోదరులకు, ఇంకో సోదరులకు మనకు వచ్చేది. మేము పదే చెప్తా ఉన్నాము, ఈ 30 ఏదైతే పర్సెంటేజ్ ఆఫ్ 10% ఏదో ముస్లిమ్స్ ఉందో దీనివల్ల అసలైన బీసీలకు నష్టం జరుగుతుంది. మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు 10% ముస్లిం అని చెప్పలే. మీరు హైకోర్టులో కోర్టులో మీ మీద పిటిషన్ వేసినప్పుడు అప్పుడు కూడా ముస్లిం రిజర్వేషన్ చెప్పలే. ఆర్డినెన్స్ తీసుకువచ్చి దాన్ని పెట్టినటువంటి విషయంలో కూడా ఇంతవరకు ఆర్డినెన్స్ కాపీ మీరు బహిర్గతం చేయలేదు. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ పెట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాతో కోఆపరేట్ చేయట్లేదని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఈరోజు ఢిల్లీలో చేసిన డ్రామా, రాహుల్ గాంధీ డైరెక్టర్ అయితే మీరు అక్కడ యాక్టర్ ఉన్నారంట. ఈ మీడియా సమావేశంలో పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత, జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, రాష్ట్ర నాయకులు ఎస్ కుమార్, బల్మూరి అమరేందర్ రావు, వనిత, సోమారపు లావణ్య, రావుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరికని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు. జయశంకర్ సార్కు ఘన నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్, జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. భావితరాలకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితం ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఆర్జీవన్ జేఎం లలిత్ కుమార్ వెల్లడి. మురుగునీటి శుద్ధి కేంద్రం పనులను పరిశీలించిన సిఐటియు బృందం. తెలంగాణ రాష్ట్రం సాకారం కావడంలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి మరువలేనిది. తెలంగాణ రక్షణ సమితి డెమోక్రాటిక్ ఎమ్మెల్యే అభ్యర్థి తోడేటి శంకర్ వాసంపల్లి ఆనంద్ బాబు వెల్లడి. ప్రొఫెసర్ జయశంకర్ని తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటన చేయాలి. కవి, రచయిత, స్నేహ సాహితీ గ్రంథాలయం వ్యవస్థాపకులు ఏలేశ్వరం వెంకటేష్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.